మంచిర్యాల రాజకీయాల్లో బీజేపీ లోపలి వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ భారీ స్థాయిలో నిధులు విడుదల చేసినప్పటికీ వాటి వినియోగంపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం ఇచ్చిన పార్టీ ఫండ్ సరైన విధంగా పంపిణీ కాలేదని, కొంతమంది నాయకులు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నారనే చర్చ పార్టీ వర్గాల్లోనే పెద్ద కలకలం రేపుతోంది. ఇక ఓటమి పాలైన అభ్యర్థులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోన్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల తర్వాత మంచిర్యాల బీజేపీలో అంతర్గత అసంతృప్తి, ఆరోపణలు, నాయకత్వంపై ప్రశ్నలు మరింత వేడెక్కుతున్నాయి. ఇక పార్టీ ఫండ్ పక్కదారి పట్టించిన నేతలను అధిష్టానం గుర్తించే పనిలో పడిందట. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం బీజేపీ పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు పార్టీ వర్గాల్లో సమాచారం. మేయర్ పీఠాన్ని లక్ష్యంగా పెట్టుకుని భారీగా నిధులు విడుదలైనప్పటికీ వాటి వినియోగం, పంపిణీపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఆ నిధుల పంపిణీలో సమానత్వం లేకపోవడం, కొందరు అభ్యర్థులకు మాత్రమే నిధులు అందడం, మిగతా వారికి అందకపోవడం వంటి ఆరోపణలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఓటమి పాలైన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. జిల్లా స్థాయి నాయకత్వం ఒకే వ్యక్తి కనుసన్నలో నడుస్తోందని, పార్టీ కార్యక్రమాలు కూడా అదే ప్రభావంలో జరుగుతున్నాయని సీనియర్ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల సీనియర్ నాయకులు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో పడిందట. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తమ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని జిల్లా నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని స్థానిక నేతలకు అధిష్టానం సూచించిందట. దాంతో పార్టీ అభ్యర్థులు గెలవాలంటే పార్టీ ఫండ్ తప్పనిసరిగా అవసరమని స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ ఫండ్ ఇవ్వడానికి అధిష్టానం కూడా అంగీకరించిందట. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్స్ లో బీజేపీ పార్టీ 1-2 డివిజన్స్ లో తప్ప మిగతా స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిందట. అయితే ఇక్కడిదాకా బాగానే ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ పంపిన ఫండ్ పక్కదారి పట్టడం ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చకే దారితీస్తోందట. పార్టీ ఫండ్ను అభ్యర్థులకు పంపిణీ చేయకుండా కొంతమంది నాయకులు తమ సొంత ఖాతాలో వేసుకున్నారనే ఆరోపణలు పార్టీలో బలంగానే వినిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అధిష్టానం 6 కోట్ల రూపాయల వరకు ఫండ్ ఇచ్చిందని పార్టీలో సీనియర్ నాయకులే బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఓ సీనియర్ రాష్ట్ర నాయకుని కనుసన్నల్లో ఈ డబ్బుల పంపిణీ వ్యవహారం జరిగిందనే టాక్ పార్టీలో నడుస్తోంది. పోటీలో ఉన్న చోట గెలిచే అభ్యర్థుల కోసం 15 నుండి 20 లక్షలు ఖర్చు పెట్టాలని, వేరే చోట పోటీలో ఉన్న అభ్యర్థులకు 10 లక్షలు అందజేయాలని ఆ నాయకునికి అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. దానిని ఆసరాగా చేసుకున్న నాయకుడు తనకు అనుకూలంగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఫండ్ ఇచ్చారనే టాక్ పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. టికెట్ల పంపిణీ నుండి పార్టీ ఫండ్ అందజేసే వరకు తన సొంత నిర్ణయాలు తీసుకున్నారని కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. టికెట్ల కేటాయింపులో సీనియర్ నాయకులను పక్కన పెట్టిన ఆ నాయకుడు తన అనుచరుల బంధువులకు టికెట్లు ఇచ్చాడని, దానితో గెలిచే స్థానాలు సైతం ఓడిపోవలసిన పరిస్థితి వచ్చిందని పార్టీలో బహిరంగ చర్చ నడుస్తోంది. అసలేం జరిగిందంటే, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చుల కోసం బీజేపీ అగ్రనాయకత్వం నిధులు పంపిందట. అభ్యర్థుల గెలుపు కోసం అధిష్టానం పంపిన పార్టీ ఫండ్ను సక్రమంగా అందించలేదని కొంతమంది ఓటమి పాలైన అభ్యర్థులు పార్టీలో సీనియర్ నాయకులతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎందుకు పార్టీ పంపిన ఫండ్ ఎవరి ఖాతాలోకి వెళ్లింది, ఎందుకు అభ్యర్థులకు పంపిణీ చేయలేదని ఆ నాయకులపై ఓటమి పాలైన అభ్యర్థులు గుర్రుగా ఉన్నారు. ఇక పార్టీ నుండి వచ్చిన ఫండ్ను జిల్లాకు ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చిన నాయకుల నుండి మొదలుకొని అభ్యర్థుల ప్రచారశీలని పర్యవేక్షణ చేసిన నాయకుల వరకు అందిన కడికి దండుకున్నారని పార్టీలో కార్యకర్తలు, నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిస్తామని అధిష్టానం వద్ద ఊదరగొట్టి ఫండ్స్ తెచ్చిన నాయకులు అభ్యర్థులకు పార్టీ ఫండ్ ఇస్తే మరిన్ని స్థానాలు గెలిచేవాళ్లమని పార్టీలో సీనియర్ నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఎన్నికల వ్యూహం, నిధుల పంపిణీ, అభ్యర్థుల ఎంపిక వంటి కీలక అంశాల్లో జరిగిన నిర్ణయాలపై పార్టీ లోపలే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ఓటమి పాలైన అభ్యర్థులు తమ గోడు సీనియర్ నాయకుల దృష్టికి తీసుకువెడుతున్నారని తెలుస్తోంది. అయితే గతంలో జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన ఆ నాయకుడు ఇప్పుడు రాష్ట్ర నాయకునిగా బాధ్యతలు చేపట్టినా ఇంకా జిల్లా మీద మమకారం పోలేదట. జిల్లాలో పార్టీ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఆయన ఆర్డర్ లేనిదే జరగడం లేదట. ఇక జిల్లా అధ్యక్షుడు కూడా
ఆ నాయకుడి కనుసన్నల్లో పనిచేస్తున్నాడని, దాంతో సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలో సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టడంతోనే గెలిచి కొన్ని స్థానాలను కూడా ఓడిపోయామని ఓటమి పాలైన అభ్యర్థులు మదన పడుతున్నారు. మరోవైపు ఆ నాయకుడు పార్టీలో కొంతమంది కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తున్నాడని పార్టీలో పెద్ద చర్చ నడుస్తోందట. ఆ నాయకుడి తీరు ఇప్పుడు కార్యకర్తలకు తలనొప్పిగా మారిందని, పార్టీ ఫండ్ దుర్వినియోగంపై కొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారట. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ అధిష్టానం పార్టీ ఫండ్ పక్కదారి పట్టడంపై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. మరి మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మంచిర్యాల బీజేపీలో అంతర్గత అసంతృప్తి, నాయకత్వ నిర్ణయాలపై చర్చలు వేడెక్కుతున్నాయి. మరి పార్టీ రాష్ట్ర నాయకత్వం మున్సిపల్ ఎన్నికల నిధుల గోల్మాల్ అంశంలో ఎలా ముందుకు వెళుతుందన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. అక్రమాలకు పాల్పడ్డ వారిపై వేటు వేస్తారా లేక మందలించి వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. పార్టీ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.